హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ప్రబోధ్లో 32 లెసన్లో ఉన్నాము. యాత్రకి తయారీ, మనం వచ్చేసి యాత్రకి తయారవడము గురించి ఒక సంభాషణ. ఇక్కడ వచ్చేసి మై కరు, నేను చేస్తాను. హమ్ కరే, మేము చేస్తాము. మై జానా చాతా హూ, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. పత్ని, వైఫ్ వచ్చేసి ఉఫ్ ఈ సాల్, ఈ సంవత్సరం వచ్చేసి గర్మీ బహుత్ హై, ఈ సంవత్సరం వచ్చేసి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. బతాయి క్యా కరే, ఏం చేయాలి, చెప్పండి ఏదైనా ఏం చేయాలి అని చెప్పేసి అడిగిందనమాట వైఫ్. పతి, చలో పహాడ్ పర్ చలే, వెళ్దాము, కొండపైకి వెళ్దాము, కొండ ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్దాము. టండి టండి హవాకా ఆనందలే, మంచి చల్లగా ఉంటుంది. బోలో కహా జానా చాతీ హో, ఎక్కడ వెళ్ళాలని అనుకుంటున్నావు? షిమ్లాయా అల్మోడా వెళ్దామా అని అడిగారనమాట. పత్ని, మైతో కౌసాని చల్నా చాతీ హూ, కౌసాని అనేటువంటి ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఉసే భారత్కి స్విట్జర్లాండ్ కాతే హై, దాన్ని వచ్చేసి భారతదేశం యొక్క స్విట్జర్లాండ్ అని అంటారు. కౌసాని కవి సుమిత్రానందన్ పంత్ కా జన్మస్థాన్ బి హై, అది కాకుండా ఆయన సుమిత్రానందన్ పంత్ యొక్క జన్మించిన స్థలం కూడా. పతి, తబ్తో అల్మోడా టీక్ హై, ఇప్పుడు వచ్చేసి అల్మోడా ఓకేనా అని అడుగుతున్నారు. వహాసే కోసాని పాస్ హై, అక్కడ నుంచి కోసాని చాలా దగ్గర. వహా అచ్చే హోటల్ బీ హై, అక్కడ వచ్చేసి మంచి హోటల్ కూడా ఉంది అన్నాడు. పత్ని, సుజావ్తో టీక్ హై, ఓకే అండి. మగర్ గాడీ మే రిజర్వేషన్ షాయద్ నా మిలే, మనం వచ్చేసి రిజర్వేషన్ అనేటువంటిది వెంటనే దొరకదు కదా అని చెప్పేసరికి పతి, క్యోనా హమ్ బస్సే చలే, ఎందుకని రిజర్వేషన్ లేకపోతే పోయింది, మనము బస్సులో వెళ్దాము. పత్ని, నా బాబా నా బస్సులో వెళ్ళలేము. ఏక్తో పహాడ్ కా రాస్తా ఔర్ దూసరే బస్ కి యాత్ర, ఒక పక్క వచ్చేసి కొండ ప్రయాణము, తర్వాత వచ్చేసి దూసరే బస్సు ప్రయాణము వల్ల కాదు, కష్టము. పతి, కోయి బాత్ నహీ, ఏమి అవసరం, ఏం ప్రాబ్లం లేదు. ఈజ్ ట్యాక్సీసే చల్తే హై, ఓకే హమ్ ట్యాక్సీసే చల్తే హై, మనం ట్యాక్సీలో వెళ్దాము. మేరా ఏక్ మిత్ర హై సంజయ్ కుమార్, నా యొక్క ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సంజయ్ కుమారు. వాడు ట్యాక్సీ చలాతా హై, తను వచ్చేసి ట్యాక్సీ నడుపుతాడు. ఉసే ఫోన్ కరు, నేను ఫోన్ చేస్తాను అని చెప్పి చెప్పాడనమాట. పత్ని, యాభీ కోయి పూछనేకి బాత్ హై అభి కీజియే, ఏదైనా సరే ఇప్పుడే మాట్లాడేసేయండి. పతి, చింతా నా కరు, ఎందుకు టెన్షన్ అవుతావు, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్యాక్సీ కా ఇంతజామ్ పక్కా సమజో, ట్యాక్సీ వచ్చేసి ఖచ్చితంగా వస్తాడు. అవి యాత్రకి తయారీ షురూ కరు, రెడీ అవ్వడానికి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చెయ్యి. పత్ని, చార్ జోడీ కపడే కాఫీ హై, మనకు 4 జతల బట్టలు అవసరము. ఆవిడ క్యా క్యా చీజేలే, ఇంకా ఏమేమి కావాలో చెప్పండి. పతి, పహాడ్ పర్ హల్కీ టండ్ పడ్ సక్తి హై, బాగా చలి పడుతూ ఉంది, చలిగా ఉన్నది కాబట్టి స్వెటర్ ఔర్ ఊని షాల్ రక్లో, బాగా షాలు తర్వాత వచ్చేసి స్వెటర్ తీసుకో. పత్ని, ఔర్ క్యా లే చలే, ఇంకా ఏమేమి తీసుకోవాలి. పతి, షాయద్ వహా పర్ బారిష్ బీ హో, అక్కడ కాస్త అప్పుడప్పుడు వర్షం కూడా పడుతుంది. ఛత్రీ యా రెయిన్ కోట్ రక్లే, రెయిన్ కోట్ తర్వాత వచ్చేసి గొడుగు కూడా తీసుకో. అచ్చా యా బతావో కబ్ లౌట్నా చాతీ హో, మనం ఎప్పుడు తిరిగి రావాలని అనుకుంటున్నాము. పత్ని, శుక్రవారం సాయంత్రం తిరిగి వచ్చేద్దాము. పతి, అచ్చీ బాత్ హై, ఓకే మంచిదే, గుడ్. ట్యాక్సీకి వెళ్ళి అభి ఫోన్ కర్తా హూ, ట్యాక్సీ కోసం నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి శబ్దార్థం. గర్మీ మీన్స్ హీట్, సమ్మర్ సీజన్. ఇంతజామ్ మీన్స్ అరేంజ్మెంట్. సాల్ మీన్స్ ఇయర్. పక్కా మీన్స్ షూర్. జన్మస్థాన్ మీన్స్ ప్లేస్ ఆఫ్ బర్త్. తర్వాత వచ్చేసి ఊని మీన్స్ వులన్. సుజావ్ మీన్స్ సజెషన్. నా బాబా నా మీన్స్ నాట్ ఎట్ ఆల్ అని అర్థం అనమాట. క్యో నా, వై నాట్ అని అర్థము. ఛతరీ మీన్స్ అంబ్రెల్లా. తర్వాత వచ్చేసి విశేషతామే సంజ్ఞ, గర్మీ, విశేషతాయే అని కనిపెట్టేది. తయారీ, టండా టండక్. తర్వాత వచ్చేసి పహాడ్ పహాడి, ఊని, మైదాని. తర్వాత వచ్చేసి పర్యాయవాచి శబ్దం చూడండి. సాల్ మీన్స్ వర్షం, మీన్స్ సంవత్సరము. టండ్ మీన్స్ సర్ది, చలి. తర్వాత వచ్చేసి మగర్ మీన్స్ లేకిన్, కానీ అని అర్థము. మిత్ర మీన్స్ దోస్త్, ఫ్రెండ్. ఇంతజామ్ మీన్స్ ప్రబంధ్, వెయిట్ చేయడం అనమాట ఇంతజామ్. తర్వాత వచ్చేసి బారిష్ మీన్స్ వర్ష. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విలోమ శబ్దం, ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి గర్మీ మీన్స్ వేడి, సర్ది మీన్స్ చల్లగా, టీక్ మీన్స్ గుడ్, గలత్ మీన్స్ రాంగ్, హల్కా మీన్స్ ఈజీగా ఉండడము, భారీ అంటే బాగా భారీ అనమాట. తర్వాత వచ్చేసి షామ్ మీన్స్ ఈవినింగ్, సుబహ్ మీన్స్ మార్నింగ్,
షురూ కర్నా మీన్స్ రెడీ అవ్వడము, ఖతం కర్నా మీన్స్ ఫినిష్ అవ్వడము, పక్కా మీన్స్ ఖచ్చితంగా, కచ్చా మీన్స్ పక్కా మీన్స్ బాగా పండినటువంటి, కచ్చా మీన్స్ బాగా పచ్చగా ఉండేటువంటిది. తర్వాత వచ్చేసి సంభావ్య భవిష్యత్ కాల్ కా ప్రయోగ సుజావ్ తదా అనుమతి మే బీ కియా జాతా హై. ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని సందర్భాల్లో మనము రేపు వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాము, కానీ ఏంటంటే పర్మిషన్ అడుగుతాము కొన్నిసార్లు వచ్చేసి భర్తను, తర్వాత వచ్చేసి భార్యనో లేకపోతే భార్య భర్తనో, లేకపోతే వచ్చేసి పిల్లలు వచ్చేసి తల్లిదండ్రులు ఈ విధంగా వచ్చేసి పెద్దవాళ్ళని వచ్చేసి మామూలుగా పర్మిషన్ అడుగుతాం కదా. అలాంటి సందర్భాల్లో సంభావ్య భవిష్యత్ కాల్ మే మూల ధాతు మే ఊ ఏ తదా ఓ జోడా జాతా హై. అంటే ఊ ఏ తర్వాత వచ్చేసి ఓ అనేటువంటిది చేర్చబడుతుంది. ఇక్కడ చూడండి వచ్చేసి జా మీన్స్ వెళ్ళు, జావు వెళ్తాను, వెళ్దామా అనే పర్మిషన్ అడగడం అనమాట. జాయే జావో, తర్వాత వచ్చేసి కరు చెయ్యొచ్చా, కరే కరో చెయ్యి అనే అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైలు మీన్స్ తీసుకోవడము, దూ అంటే ఇవ్వడము, హమ్లే ఆప్ దే. నెక్స్ట్ వచ్చేసి తుమ్ దో, వహ దే. నెక్స్ట్ వే దే. సో ఈ విధంగా లాస్ట్లో ఫినిషింగ్ వచ్చేసి పర్మిషన్తో కూడినటువంటిది అయితే ఈ విధంగా ఫినిష్ అవుతుంది. తర్వాత చలే మీన్స్ లెటర్స్ గో, బయలుదాము, ఓకే బయలుదేరదాము. నేను బయలుదేరుతాను, మే ఐ గో, నేను వెళ్ళొచ్చా. షాయద్ బారిష్ హో, ఇట్ మే రెయిన్, అక్కడ వర్షం పడేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా వచ్చేసి మనము చెప్తాము. తర్వాత వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి. గర్మీ మే లోగ్ కహా జానా చాతే హై. ఎండాకాలంలో వచ్చేసి ప్రజలు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలని మామూలుగా అనుకుంటారు. गर्मी के लोग शिमला या అల్మోడా జానా చాతే హై. ఎవరైనా సరే వచ్చేసి షిమ్లా లేకపోతే అల్మోడా వెళ్ళాలని అనుకుంటారు. కౌసాని కిస్కా జన్మస్థాన హై. కౌసాని మైథిలి శరణ్ ఎక్కడ జన్మించారు, సుమిత్రానందన్ పంత్. కౌసాని కిస్కా జన్మస్థాన హై. కౌసాని అనేటువంటి ప్లేస్ వచ్చేసి ఎవరికి జన్మస్థలము. కౌసాని కవి సుమిత్రానందన్ పంత్ కా జన్మస్థాన హై. సుమిత్రానందన్ పంత్ గారు జన్మించినటువంటి స్థలము. బస్సే అల్మోడా జానే మే క్యా పరేషానీ హై. బస్సులో వచ్చేసి అల్మోడా వెళ్ళడానికి ఏమి టెన్షను. బస్సే జానా ముష్కిల్ హోతా హై. బస్సులో వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. క్యోంకి పహాడ్ కా రాస్తా హై. పహాడ్ అంటే అక్కడ వచ్చేసి బాగా కొండ ప్రదేశం కాబట్టి మనము చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట బస్సులో ప్రయాణం చేయడం అనమాట. పతి పత్ని క్యా క్యా చీజే లే జా రహే హై. భార్యాభర్తలు ఇద్దరు ఏమేమి తీసుకొని వెళ్తున్నారు. పతి పత్ని 4 జోడీ కపడే, 4 జతల బట్టలు, స్వెట్టరు, తర్వాత ఒక ఊని చాలు, చత్తరి ఒక గొడుగు, యా రెయిన్ కోట్ లే జా రహే హై. రెయిన్ కోట్ కానీ లేదా గొడుగు కానీ తీసుకొని వెళ్తున్నారు. ఛత్రి క్యో లే జానీ చాహియే. ఎందుకని గొడుగు తీసుకొని పోవాలి అక్కడికి. వహా పర్ బారిష్ పడతీ హై. అక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఐసే హీ కారణ్సే, ఆ కారణం చేత ఛతరి లే జాతే హై. ఆ కారణం చేత వచ్చేసి ఛతరి గొడుగుని తీసుకొని వెళ్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.